నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన పొద్దువాలిపోయింది వింటారు. అరుణా, త్వరగా రావాలి. బూట్లు లేసి ముడివేసుకుంటూ ఓ పొలికేక పెట్టాడు ప్రసాద్. వంటగదిలో పెనం మీద దోసల పిండి పోస్తున్న అరుణ చుయ్యమన శబ్దం పూర్తయిందాక ఆగి, వస్తున్నానండి, టిఫిన్ చేయాలి కదా, నాకేమన్నా 10 చేతులున్నాయా అంది కొంచెం విసుగు కలగలిసిన స్వరంతో. బూట్లు తొడుక్కోవడం పూర్తి చేసి వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి, ఇప్పుడు తీరిగ్గా దోశలేస్తూ కూర్చుంటే ఎలా? నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళాలంటే నాకు టైం అయిపోతుంది అన్నాడు. అరుణ చీర కుచ్చుళ్ళు సరిచేసుకుంటూ, మీకేనా టైం అయ్యేది, నాకు మాత్రం అవదా? 5 గంటలకు లేచి చేస్తున్నాను, పని తెమల్దే. మీకే దర్జాగా 7ంటికి లేచి కాఫీలు, టిఫిన్లు, క్యారియర్లు అందిస్తూ ఉంటే టింగురంగా అంటూ తెమిలి నా ప్రాణం తీస్తారు, అయిందా అయిందా అంటూ. పిల్లల్ని పంపించి మావయ్య గారికి అత్తయ్య గారికి టిఫిన్ చేసి పెట్టి నేను తినాలా వద్దా? అయిందా నీ ఉపన్యాసం? ఒక్కదానివి చేసుకోకపోతే మా అమ్మ హెల్ప్ తీసుకోవచ్చుగా. అరుణ చురుక్కున అతడి మొహంలోకి చూసి మాట్లాడకుండా కాలిన దోశ తీసి ప్లేట్లో వేసి మరికొంత పిండి పెనం మీద వేసి గరిటెతో పల్చగా వత్తసాగింది. ఓ పక్క వంట చేస్తూనే మిగతా పని చేస్తోంది. పిల్లల్ని స్కూల్ ఆటో ఎక్కించి గబగబా మొహం కడుక్కుని తయారైంది. మరోపక్క అత్తగారికి మావగారికి దోశలేసి ఇచ్చింది. పని మనిషి వచ్చింది అంటే బట్టలు నానబెట్టలేదని సణుగుతుంది. అందుకని ఆ పని పూర్తి చేసి అయ్యగారి క్యారేజీ రెడీ చేసింది. దేవుడిచ్చింది 2 చేతులే, ఇంకో 2 చేతులు ఇస్తే బాగుండేది. అదేం దేవుడో, ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా బాధ్యతలు, సమస్యలు, కష్టాలు, శ్రమ ఎక్కువ పెట్టి చేతులు మాత్రం మగవాళ్లతో సమానంగా 2 ఇచ్చాడు. అరుణ ప్లేట్లో పెట్టుకున్న దోశ తినబోతూ ఆగిపోయింది. ప్రసాద్ స్వరం వినిపించింది, అమ్మా అంటూ. కోడలు పెట్టిన టిఫిన్ తిని అప్పుడే చేయి కడుక్కుంటున్న లలితాంబ, ఏమిట్రా అంటూ గదిలోంచి బయటకొచ్చింది. ఏం లేదమ్మా, టిఫిన్ తిన్నావా అని అడుగుదామని మొహమాటంగా అన్నాడు. ఇప్పుడే తిన్నాన్రా, నువ్వు ఇంకా వెళ్ళలేదే? అదే అరుణని కూడా డ్రాప్ చేయాలట, తన చేతిలో పని తెవలేదు, నువ్వు కొంచెం సాయం చేస్తే తను బయలుదేరుతుందని. అయ్యో చేస్తాను, దానికే. ఏం పని చేయాలో తెలియక నేనేమీ చేయడం లేదు. అరుణకి ప్రసాద్ మీద గొంతు దాకా కోపం వచ్చింది. ఎవరు చెప్పమన్నారు ఆవిడికి? ఆవిడేమనుకుంటుంది? మొగుడుతో చెప్పకపోతే తనే చెప్పచ్చుగా, నిష్ఠూరాలు వెయ్యదు. ఏం మనిషో, తగుదునమ్మా అంటూ వెళ్ళాడు. ఆవిడిప్పుడేమంటుందో. ఆమె అలా అనుకుంటూ ఉండగానే లలితాంబ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి, అదేమిటమ్మా, ఏదన్నా సాయం కావాలంటే చెప్పొచ్చుగా, నీ ఇంట్లో ఏదెక్కడుంటుందో తెలీదు, అందుకే ఊరికే కూర్చున్నాను, పని కావాలంటే చెప్పు, చేస్తాను అంది. అరుణ మాట్లాడకుండా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో ఉన్న దోశలు 2 చిన్న బాక్స్లో పెట్టుకుంది. అదేమిటి, నీకు ఆ 2 దోశలు సరిపోతాయా? అన్నం తీసుకెళ్ళవా క్యారేజీలో అంది ఆవిడ. అన్నం క్యారేజీ సర్దుకున్నానండి, ఇప్పుడు టిఫిన్ తినే టైం లేదు, ఆయన వెళ్ళిపోతే నాకు బస్సు కూడా దొరకదు, 2 దోశలు ఆఫీస్కి వెళ్ళి తింటాను అంటూ హడావిడిగా బ్యాగ్ తీసుకుని భుజాన తగిలించుకుంటూ, మీకు మామయ్య గారికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేశాను, బియ్యం కడిగి కుక్కర్లో ఉంచాను, మీరు అన్నం తినబోయే ముందు స్టవ్ వెలిగించుకోండి, వేడిగా తినచ్చు కదా అని. పని మనిషికి చెప్పండి, బట్టలు సరిగ్గా ఉతకటం లేదు, సరిగ్గా ఉతకమన్నానని చెప్పండి, లేకపోతే పని మానేయమనండి, వేరే పని మనిషిని చూసుకుంటామని చెప్పండి. నేను వెళ్తున్నాను, ఏమండి రెడీయా? గబగబా మాట్లాడేస్తూ గుమ్మం దాటి గేటు దగ్గరకు వచ్చింది. అప్పటికే స్కూటర్ స్టార్ట్ చేసి ఎదురు చూస్తున్నాడు ప్రసాద్. అరుణ అతని వెనకాల సీటు మీద కూర్చొని, పదండి అంది. స్కూటర్ బర్రమని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో సెక్రటేరియట్ ముందు స్కూటర్ ఆపి అరుణ దిగగానే ఏజీ ఆఫీస్ వైపుకి పోనిచ్చాడు. ఆఫీస్లో అడుగుపెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సీట్లో కూర్చున్న అరుణ ఒక్కసారి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంది. ఉదయం 6 గంటలకి తాగిన కాఫీ ఎప్పుడో అరిగిపోయింది. ఆ తర్వాత మంచినీళ్లు తాగడానికి కూడా సమయం దొరకలేదు. భగవంతుడు ఆడదాన్ని ముందు పుట్టించి దాని ఆధారంగా మిషన్ తయారు చేసుకోండని మేధస్సుని సృష్టించుంటాడు. మిషన్కి ఆడదానికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఆడదానికి మనసు ఉంది కాబట్టి
భగవంతుడా ఏమిటి ఈ జీవితం అని మదన పడుతూ ఉంటుంది. మిషన్కి అలాంటి బాధలేం లేవుగా. అదేమిటో అత్తగారు తనలా గిరగిరా తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటుంది. పైగా నాకు నీ ఇల్లు కొత్త కదమ్మా అంటుంది. ఇంకా ఎంతకాలం కొత్త? ఏడాది అవుతోంది తమ దగ్గరికి అత్తగారు మావగారు వచ్చి. పని చెప్పాలిట. ఎలా చెప్తుంది తను? పెద్దావిడికి పని ఎలా చెప్తుంది? ఆవిడంతటా ఆవిడే కలగజేసుకుని కాస్త సాయం చెయ్యాలి కానీ కనీసం అనన్యకి జడేసి దాన్ని తయారు చేసి దానికి ఆదిత్యకి క్యారేజీ సర్ది స్కూల్కి పంపించడం చెయ్యలేదా? ఆవిడికి పనిచేయడం ఇష్టం లేదు. ఇది కోడలిల్లు, నా ఇల్లు కాదు అనే పరభావన ఉంది ఆవిడికి. కొడుకు తనవాడు, కోడలు పరాయిది. కొడుకు జేబులోంచి పర్సు తీసి తనకు కావలసిన డబ్బులు మాత్రం తీసుకోవడానికి ఆవిడికి మొహమాటం లేదు. కోడలికి పనిలో కాస్త సాయం చేయడానికి కొత్త మొహమాటం వగైరా. ఏం మనుషులో బాబోయ్! నిట్టూర్చింది అరుణ. ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. స్టాఫ్ క్యాంటీన్కి వెళ్ళారు. బాక్స్ తీసుకుని నెమ్మదిగా దోశలు తినడం ప్రారంభించింది. అప్పుడే వచ్చిన నీలిమ పలకరింపుగా నవ్వి, ఏంటమ్మా ఇవాళ ఇంటి దగ్గర టిఫిన్ తినడానికి కూడా టైం దొరకలేదా అంది సీట్లో సెటిల్ అవుతూ. అరుణ నవ్వి, లేదోయ్, మా ఆయన పని పూర్తవగానే నా సంగతి ఆలోచించరు. త్వరగా తిములు అంటూ ఊదరగొట్టేస్తారు. ఆయనలందరూ అంతేలే. అందుకే ఈ మధ్య నేను ముందు తినేసి తర్వాత ఆయనకి పెడుతున్నాను. పతివ్రతవి కావన్నమాట నవ్వుతూ అంది అరుణ. నీలిమ కూడా నవ్వి, పెళ్ళైన కొత్తలో నేను పిచ్చిదానిలాగా నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకునేదాన్ని. ఓసారి ఆయన అది చూసి పగలబడి నవ్వారు. అప్పట్నుంచి నేను మానేశా. ఆ తర్వాత వేరు కాపురం పెట్టించాక అందుకు పశ్చాత్తాపడ్డారనుకో. నీలిమతో పాటు అరుణ కూడా నవ్వి బాక్స్ మూత పెట్టి బాటిల్లో మంచినీళ్లు తాగింది. పద మనం కూడా టీ తాగొద్దాం అంది నీలిమతో. ఇద్దరూ లేచి క్యాంటీన్ వైపు నడిచారు. అరుణ భర్త ప్రసాద్ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. అతని తర్వాత ఓ ఆడపిల్ల నివేదిత. పెళ్ళయింది. భర్తతో పాటు అమెరికాలో ఉంటోంది. ప్రసాద్ అరుణలకి ఇద్దరు పిల్లలు, అనన్య, ఆదిత్య. అనన్య ఫస్ట్ క్లాస్ చదువుతోంది, ఆదిత్య సెకండ్ క్లాస్. ప్రసాద్ తల్లిదండ్రులు లలితాంబ, భాస్కరం ఏడాది క్రితం దాకా విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరైన సొంతూళ్ళలోనే ఉండేవాళ్ళు. భాస్కరం మొదట్నుంచి వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. అంతో ఇంతో కలిగిన కుటుంబమే. కొడుకుని కూతుర్ని హైదరాబాద్లో హాస్టల్స్లో ఉంచి చదివించాడు. ప్రసాద్ ఎంకామ్ పాస్ అయి ఏజీ ఆఫీస్లో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. నివేదిత బీఎస్సీ పాస్ అయిన కొత్తల్లోనే అమెరికాలో డాక్టర్ అయిన ఓ కుర్రాడు గురించి తెలిసిన వాళ్ల ద్వారా వివరాలు తెలుసుకుని సంబంధం కలుపుకున్నాడు భాస్కరం. ప్రసాద్ స్నేహితుడి చెల్లెలు అరుణని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరూ సెటిల్ అవడంతో నిశ్చింతగా వ్యవసాయం చూసుకుంటూ సొంతూళ్ళలోనే ఉండిపోదాం అనుకున్నారు భాస్కరం దంపతులు. అయితే తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడానికి ప్రసాద్ అస్తమానం విజయవాడ వెళ్లాల్సి రావడం, వరదలొచ్చి పొలం పోయి కొంత నష్టం రావడంతో ఏడాది క్రితం ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి తల్లిదండ్రుల్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు. అసలే పెళ్ళైన ఏడాదికే ఆదిత్య పుట్టడం, రెండో ఏడు అనన్య పుట్టడంతో రొటీన్ కాపురం తప్ప వైవాహిక జీవితంలోని మాధుర్యం ఆస్వాదించలేకపోయానని బాధపడుతున్న అరుణకి వీళ్ల రాక కొంచెం అసంతృప్తినే కలిగించింది. దానికి తోడు ఉద్యోగం, పిల్లల బాధ్యత, ఇప్పుడు అత్తగారి మామగారి సేవలు. అరుణ నెమ్మదస్తురాలే. కాకపోతే అందరు ఆడపిల్లలకి ఉండే సహజమైన కోరికలు ఆమెకి ఉన్నాయి. భర్తతో చక్కగా చట్టాపట్టాలేసుకుని హనీమూన్కి ఏ ఊటీకో కొడైకెనాల్కో వెళ్లాలని, సినిమాల్లోలా భర్తతో వెన్నెల షికార్లు చెయ్యాలని, పచ్చని చెట్ల కింద చల్లని గాలి ఆస్వాదిస్తూ అతని ఒళ్ళో పడుకుని కబుర్లు చెప్పాలని, ఇలాంటి చాలా కోరికలు అరుణకి ఉన్నా వాటిలో ఏదీ తీరలేదు. డిగ్రీ పూర్తి కాగానే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చున్న అరుణకి అనుకోకుండా ప్రసాద్ సంబంధం కుదిరింది. అరుణ తండ్రికి ఎరువుల వ్యాపారం ఉంది విజయవాడలో. ఆయన కొడుకు ప్రసాద్తో పాటే చదువుకుంటున్నాడు హైదరాబాద్లో. సెలవులకి ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్ళినప్పుడు అతని చెల్లెలు అరుణతో పరిచయం కలిగింది. అరుణకున్న పెద్ద జడ చూసి కళ్ళు చెదిరిన ప్రసాద్ ఆమె మీద మనసు పారేసుకున్నాడు. ఈ లోపల అరుణ తండ్రి కూడా ప్రసాద్ని చూడగానే ముచ్చటపడి అతని గురించిన వివరాలు సేకరించి భాస్కరం దంపతుల్ని కలవడం, సంబంధం నిర్ణయించడం జరిగిపోయాయి. తాను కోరుకున్న అమ్మాయే కాబట్టి ప్రసాద్ కూడా వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. సరిగ్గా నెల రోజుల్లో ముహూర్తం నిశ్చయించారు.
కాబోయే భర్తకి హైదరాబాదులో ఉద్యోగం అని తెలియగానే అరుణ మురిసిపోయింది. ఎంచక్కా హైదరాబాదులో గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్కు, లుంబినీ పార్కు, ట్యాంకు బండు, ఇలా అన్ని ప్రదేశాల్లో భర్తతో కలిసి రోజు సాయంత్రాలు షికార్లు చేస్తూ సినిమాల్లో హీరోయిన్లలాగా బతకొచ్చు అనుకుంది. ఏ ఊటీయో కొడైకెనాలో హనీమూన్కి వెళ్ళొచ్చు అనుకుంది. అయితే ఆమె కోరికల్లో ఒక్కటి కూడా తీరలేదు ఈ రోజు దాకా. పెళ్లికి ముందు 2 రోజులు, పెళ్ళయ్యాక 4 రోజులు మాత్రం ప్రసాద్ సెలవు పెట్టాడు. పెళ్ళయిన తర్వాత అత్తారింట్లో ఆ పల్లెటూళ్ళలో అంతమంది బంధువుల మధ్య భర్తతో రాత్రిపూట తప్ప ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకలేదు అరుణకి. ప్రసాద్ 4 రోజులుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అరుణని అప్పుడే కాపురానికి పంపము అని చెప్పి అత్తగారు మరో 15 రోజులు అరుణని అక్కడే ఉంచేసింది. అలా 1 రోజుల పాటు అత్తగారింట్లో ఉంటూ శనాదివారాలు మాత్రం ప్రసాద్ రావడం, ఏదో రొటీన్గా గడిపేయడంతో గడిచిపోయాయి రోజులు. ఆ తర్వాత ప్రసాద్ ఇల్లు చూసి కాపురానికి తీసుకొచ్చాడు అరుణని. అక్కడికి రాగానే పెళ్లి కాకముందు కాలక్షేపానికి రాసిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అరుణకి సెలక్షన్ వచ్చి సెక్రటేరియట్లో క్లర్క్గా పోస్టింగ్ వచ్చింది. అరుణకి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా ప్రసాద్ ఊరుకోలేదు. ఇంత మంచి ఉద్యోగం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం, ఎంత అదృష్టమో తెలుసా? ఉద్యోగాలు లేక జనాలు గిలగిల తన్నుకుంటున్నారు. నువ్వేమిటి గుమ్మం దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటానంటావు? మాట్లాడకుండా జాయిన్ అవు అంటూ వెంటబెట్టుకుని తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇప్పించాడు. వంట చేసుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళడం, అలసిపోయి ఇంటికి రావడం, రొటీన్ కాపురం. 5 నెలలు కాగానే వేవిళ్ళు ప్రారంభమవడం, మళ్ళీ 10 రోజులు పుట్టింట్లో ఉండడం, ఇలా సాగిపోయింది. శనాదివారాలు వస్తే ప్రసాద్ తప్పనిసరిగా విజయవాడ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాల్సిందే. జీవితంలో సారం లేనట్టు యాంత్రికంగా గడిచిపోయాయి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో 18 నెలలు చూలింత, 6 నెలలు బాలింతగా గడిచిపోవడం, మిగిలిన కాలం తల్లిగా, ఉద్యోగినిగా ఎక్స్ట్రా బాధ్యతల మీద పడ్డంతో కాపురానికి కొత్త పాత లేకుండా చాలా యాంత్రికం అయిపోయింది. చార్మినార్, గోల్కొండ, గండిపేట, మ్యూజియం, కొడైకెనాల్, ఊటీ ఇవన్నీ ఎలా ఉన్నా నర్సింగ్ హోములు, విజయవాడ, ఇమ్లిబన్ బస్ స్టేషన్, సెక్రటేరియట్, మధ్య 4-5 సినిమాలు మాత్రం భర్తతో కలిసి వెళ్ళింది. అరుణకి ఒక విషయం రూఢీగా తెలిసింది. ఇంకా పిల్లలు ఎదిగి వాళ్ళు సెటిల్ అయితే తప్ప తన కోరిక తీరే అవకాశం లేదని. అత్తగారు అదో రకం మనిషి. ఆప్యాయంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ ఆప్యాయతలో నిజాయితీ ఉండదు. ఏదో పరాయిదానిలా ఉంటుంది. అమ్మాయి, మీ మామగారికి కొంచెం కాఫీ కావాలట, ఇవ్వనా? మీ మామగారికి కూరల్లో కొంచెం ఉప్పు కారం తగ్గించమ్మా. నాకెలా ఉన్నా పర్వాలేదనుకో. అరుణ, నీ కొడుకు మీ మామగారి కళ్ళద్దాలు విరక్కొట్టాడమ్మా. ఇంత అల్లరేమిటి? కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు కదా. మొక్కగానే వంచాలమ్మా పిల్లల్ని, ఆనకెందుకు పనికిరాకుండా పోతారు. ఇలా ఎవరో పరాయి వాళ్లతో మాట్లాడుతున్నట్టు అంటీ ముట్టకుండా ఉంటుంది. వాళ్ల గదిలోంచి త్వరగా బయటికి రాదు. అప్పుడప్పుడు అరుణకి విసుగొస్తూ ఉంటుంది. ఏమిటీవిడ ఈ వయసులో శోభనం పెళ్లి కూతుర్లా గదిలోంచి రాదు? చీటికి మాటికి పిలవాలంటే చిరాగ్గా ఉండేది అరుణకి. ప్రసాద్ మాత్రం అమ్మకి చెప్పొచ్చుగా, అమ్మతో వంట చేయించుకోవచ్చుగా, అమ్మని అడగొచ్చుగా అంటూ సలహాలిస్తూ ఉంటాడు తనకి. ఎలా చెప్తుంది తను? ఆవిడ అలా అంటీ ముట్టనట్టు ఉంటుంటే ఆవిడంతటా ఆవిడగా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, వంటనే చేస్తాలే అంటే వంటగది ఆనందంగా ఆవిడ చేతిలో పెట్టగలదు. సాయంత్రం తన ఇంటికి వెళ్ళేటప్పటికే పకోడీలో వేసి కాఫీ కాచి వాళ్ళింత తిని తనకు ప్రసాద్కి పెడితే ఎంత హాయిగా ఉంటుంది. అలా అని ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ అరుణ గుమ్మంలో అడుగు పెట్టగానే, వచ్చావా, 5 ఎప్పుడవుతుందా అని చూస్తున్నారు మీ మామగారు, కాస్త కాఫీ కాచివ్వమ్మా అంటుంది. ఓ రోజు చిరాకు పుట్టి అంది అరుణ, అదేంటత్తయ్యా, కాఫీ తాగేసేయకపోయారా? నా కోసం ఎందుకు ఎదురు చూడ్డం? ఏమోనమ్మా, డికాక్షన్ ఉందో లేదో చూడలేదు. అరుణకి ఒళ్ళు మండింది. డికాక్షన్ ఉందో లేదో చూసుకుని లేకపోతే చేసుకోవచ్చు కదా, ఏమిటివిడా అనుకుని, మీరెందుకు మొహమాట పడతారు, 3ంటికి మీకు కావలసిన కాఫీయో టీయో తాగేయండి అంది నిక్కచ్చిగా. మామగారి కాఫీ కోసం తన 5ంటికల్లా ఇంటికి రావాలంటే కుదరద్దు అనుకుంటూ. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ తాగేసి కూర్చుంటున్నారు. ఇంటికి వెళ్ళి డికాక్షన్ చూస్తే ఉండదు. ఉన్న డికాక్షన్ వాళ్ళు కలిపేసుకుని తాగి ఊరుకుంటారు. మళ్ళీ వేయచ్చు కదా.
ఆ విషయం మాత్రం అరుణ చెప్పలేకపోయింది. చెప్పాలనిపించలేదు. ఆవిడికి ఆ మాత్రం తెలీదా అనుకుని ఊరుకుంది. అరుణ నిట్టూర్చింది. ఛ, ఏం జీవితం ఇది! ఇలాంటి బాధలేవీ లేని ప్రసాద్ మాత్రం పూల రంగడిలా హాయిగా ఉంటాడు. అరుణ ఏదన్నా చెప్పబోతే జీవితం అంటే ఇలాంటివి తప్పవు, అడ్జస్ట్ అవ్వాలి అంటాడు. ఎంతకాలం ఈ అడ్జస్ట్మెంటు? మరోసారి అలా అనుకుని పనిలో పడింది అరుణ. ఏ అరుణ, ఎల్టీసీ అప్లై చెయ్యవా నువ్వు? అడిగింది నీలిమ. ఎల్టీసీనా? అరుణ కళ్ళు మెరిశాయి. అవును, అప్లై చెయ్యొచ్చు కదూ. 4 రోజులు పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలేసి ఎటన్నా వెళ్ళి రావచ్చు అనిపించింది. ఆ ఆలోచన కొంత హుషారు కలిగించింది ఆమెలో. ఆ రోజు పనంతా పూర్తి చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చి ప్రసాద్తో తన మనసులో మాట చెప్పింది. నేను ఈ సంవత్సరం ఎల్టీసీ అప్లై చేస్తాను, ఎక్కడికన్నా వెళ్దామా? ఎల్టీసీనా? ఎక్కడికి వెళదాం? సరదాగా వైజాగ్ వెళ్ళి భీమిలి, అరకు, బొర్రా గుహలు చూసొద్దాం. పిల్లలతో కష్టం అరుణ, నాకు చిరాకు. వాళ్ళ అల్లరి, ఉచ్చలు, గోల, ఏం ఎంజాయ్ చేయలేం అన్నాడు. పిల్లల్ని మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళొచ్చు కదా. నిజమే సుమా, నాకు ఈ ఆలోచన రాలేదు. ఓకే, వెడదాం అన్నాడు. అరుణ పొంగిపోయింది. అమ్మయ్య, ఇంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. ఏ కళనున్నాడో. లేకపోతే లీవ్ లేదు, ఆడిటింగ్ అవుతోంది, ఛార్జీలు ఆఫీసు వాళ్ళు ఇస్తే మిగతా ఖర్చులకి డబ్బేది అనో అంటాడనుకుంది. ఆ రాత్రి మొదటిసారిగా ఆనందంగా గడిపాననిపించింది ఆమెకి. తెల్లవారు లేస్తూనే అంది, మీ అమ్మగారికి మీరు చెప్పండి. ఎందుకు? నువ్వే చెప్పు. భయం దేనికి? భయం కాదు, ఊరికేనే మీరు చెప్పండి. నేను చెప్తే ఏమన్నా అనుకుంటారు. సరేలే, చెప్తాను. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఉల్లాసంగా పనిచేసుకుంది. రోజు కన్నా త్వరగా సునాయాసంగా పని అయిందనిపించింది. ప్రసాద్ స్నానం పూర్తి చేసి తనకి తల్లిదండ్రులకి ఉప్మా ప్లేట్లు తీసుకుని వాళ్ల గదిలోకి వెళ్ళాడు. గదిలోంచి వినిపించే సంభాషణ కోసం అరుణ చెవులు రిక్కించుకుని వినసాగింది. అమ్మా, మీకు పిల్లలు బాగా మాలిమయ్యారా? అడిగాడు ప్రసాద్. వాళ్ల మొహం వాళ్ళకి మాతో గడిపే తీరికేదిరా. స్కూలు, ట్యూషను, హోంవర్కు అంటూ మీ ఇద్దరికన్నా బిజీగా ఉంటారా అంది లలితాంబ. తప్పదు కదా, ఈ రోజుల్లో ఇలా కష్టపడితే గాని పెద్దయ్యాక సుఖపడలేరు. కాలం అలా తయారైంది. అంతా పోటీ యుగం, అన్నిట్లో పోటీయే. ఏం పోటీనో, సరదాగా ఎప్పుడూ ఆడుకున్నట్టు కనిపించలేదు నాకు అన్నాడు భాస్కరం. ప్రసాద్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత, నేను అరుణ ఊరెళ్ళాలనుకుంటున్నాం, పిల్లల్ని మీ దగ్గర వదిలేసి. ఏం ఊరు? ఆసక్తిగా అడిగాడు భాస్కరం. అదే తిరుపతి అన్నాడు. వైజాగ్ అంటే ఇప్పుడెందుకు అక్కడికి, ఎవరున్నారు అని అడుగుతారనిపించింది. సరదాగా తిరగడానికి అంటే దానికోసం అక్కడిదాకా ఎందుకు అంటారని చటుక్కున తిరుపతి అన్నాడు. తిరుపతా? అలా అయితే అందరం కలిసే వెళ్ళొచ్చుగా. 7 కొండలవాడి దర్శనానికి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఎందుకు? పైగా మీ నాన్నగారు కూడా చాలా కాలమైంది తిరుపతి వెళ్ళి. ఓసారి వెళ్ళి రావాలని నిన్ననే అన్నారు కూడాను. జడ వేసుకుంటున్న అరుణ చేతిలోని దువ్వెన్న జారిపడింది. దాంతోపాటే ఉత్సాహంగా గెంతులేస్తున్న ఆమె కూడా జారిపడినట్టు అనిపించింది. ఆవిడ మాటలకి ప్రసాద్ ఏం జవాబు చెప్పాడో వినిపించలేదు. ఆ తర్వాత మామూలుగా అతని వెనకాల స్కూటర్ ఎక్కి ఆఫీస్ దగ్గర దిగిపోయింది. అతను కానీ ఆమె కానీ దారిలో ఈ సంగతి ఏమీ మాట్లాడుకోలేదు. ఆ రోజు అప్లికేషన్ ఇవ్వాలనుకున్న అరుణ ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఒక్క రాత్రే వస్తుంది మధురమైన కల. అది కాసేపే. మధురంగా ఉంది కదా అని ఇంకాసేపు పడుకుంటే కల కంటిన్యూ అవుతుందా? రాత్రి కలిగిన తీయని ఊహలు, రెక్కలొచ్చిన ఆశలు ఉదయానికల్లా చెదిరిపోయాయి. ఇంకా దాని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనమే ఉంది అనుకుంది. అన్యమనస్కంగా పనిచేసింది. పోస్టులో తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆ మధ్యాహ్నం. అన్నయ్య అమెరికా వెళ్తాట వచ్చే నెలలో. వీసా ఏదో రావాలిట. మీ నాన్నగారు ఆరోగ్యం బాగలేదు. ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేసుకోవచ్చుగా అంటున్నారు. వాడు మాత్రం అక్కడికే వెడతానని ఖచ్చితంగా చెప్పాడు. మీ వదిన కూడా అదే బాగు అంటోంది. ఇండియాలో ఉంటే ఎదుగుదల ఉండదుట. ఏమిటో మీ ఇద్దరూ చెరో చోట, మేమిద్దరం రెక్కలు తెగి ఇక్కడ ఇలా దిగులుగా ఉందమ్మడు. నువ్వు కూడా వచ్చి చాలా రోజులైంది, 1 ఏడాది దాటుతోంది. విజయవాడ ఎంత దూరమని. ఈసారి దసరా సెలవుల కన్నా మీ ఇద్దరూ పిల్లల్ని తీసుకుని వస్తే బాగుంటుంది.
మళ్ళీ అన్నయ్య అమెరికా వెడితే ఎప్పటికి కలుసుకుంటారో. అల్లుడు గారికి నా మాటగా చెప్పు, మీ నాన్నగారితో వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయిస్తాను. పిల్లలు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా చూసుకో. మీ అత్తగారు మామగారు కులాసానా? పెద్దావిడ నీకు కాస్త అండగా సాయంగా ఉన్నారని అనుకుంటాను. పేలవంగా నవ్వుకుంది అరుణ. అందరూ నీలా ఉంటారా అమ్మా అనుకుంది. అరుణ తల్లి సుశీల చాలా నెమ్మదస్తురాలు. తండ్రి కొంచెం మూర్ఖుడు. ఆయనతో ఇంతకాలంగా నెట్టుకొస్తూ కాపురం చేస్తోందంటే ఆవిడెంత ఉత్తమురాలు అనిపిస్తుంది ఎవరికైనా. ఆవిడ నెమ్మదే అరుణకు కూడా వచ్చింది. ఆవిడ కోడల్ని చాలా అపురూపంగా చూసుకుంటుంది. కొడుక్కి కోడలికి ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ గదిలోకి తీసుకెళ్ళిస్తుంది. కోడలు బాగా చదువుకున్న పిల్లని, హైదరాబాద్ పిల్ల అని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. దానికి తోడు శరణ్య కూడా గడసరి. తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. పుట్టింట్లో ఎంతో గారాబం. యువతల పుల్ల తీసి అవతల పెట్టే అవసరం లేకుండా పెరిగింది. శరణ్య తండ్రి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్. హైదరాబాద్లో బంజారా హిల్స్లో 30 లక్షలు విలువ చేసే బంగళా ఉంది. బోలెడంత ఆస్తి సంపాదించాడు. అనుకోకుండా తన దగ్గరికే జూనియర్ ఇంజనీర్గా ఇంటర్వ్యూకి వచ్చిన హరీష్ని చూసి, అతని తెలివితేటలు చక్కదనము చూసి మెచ్చి ఉద్యోగంతో పాటు పిల్లని కూడా ఇచ్చాడు. ముందు అల్లుణ్ణి ఇల్లరికం ఉంచుకోవాలనుకున్నవాడు మళ్ళీ ఏమనుకున్నాడో విజయవాడకే పోస్టింగ్ ఇచ్చి కూతుర్ని శాస్త్రోక్తంగా అత్తారింటికి పంపించాడు. ముందు కొంతకాలం శరణ్య అత్తగారింట్లో ఉండడానికి రాద్ధాంతం చేసింది. కానీ ఆవిడ మంచితనం, ఆవిడ శ్రద్ధగా వండి పెట్టడం చూసి సర్దుకుపోయింది. పుట్టింట్లో వంట మనిషి చేసి పెట్టిపోతే ఎప్పుడో ఎవరికి వాళ్ళు పెట్టుకు తినడం, నచ్చి నచ్చక తిన్నంత తిని వదిలేయడం, ఆకలి తీరక బయట ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఆ బాధలన్నీ పోయి కమ్మగా వండి పెట్టే అత్తగారు దొరకడం అదృష్టంగా భావించింది. పెద్ద ఇల్లు, సెపరేట్గా గది, అత్తగారి మంచితనం, భర్త అనురాగం, ఉన్న ఒక్క ఆడబొడుచు దూరంగా ఉండడం, మామగారు ఇల్లు పట్టించుకోని మనిషి. ఇంకక్కడ ఉండడానికి ఆ అమ్మాయికి ఏం అభ్యంతరమూ కనిపించలేదు. ఎటొచ్చి తన బతుకే ఇలా అయింది. హైదరాబాదు హైదరాబాదు అంటూ మురిసిపోయింది. ఏముంది ఈ హైదరాబాదులో? విరక్తిగా అనుకుంది అరుణ. అమ్మా నాన్న కూడా వస్తారట అరుణ, ఏం చేద్దాం అన్నాడు ఆ రాత్రి ప్రసాద్. వాళ్ళు వస్తానన్నది తిరుపతికి, కానీ మనం వెళ్ళేది వైజాగ్ కదా. వైజాగ్ అంటే ఎందుకు ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారని తిరుపతి అని చెప్పాను. నాకేం తెలుసు? ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పండి. ఎందుకులే అరుణ, వెళ్ళొద్దాం. భగవంతుడి దర్శనానికి వెడితే తప్పే ఉంది. ఈసారి నా ఎల్టీసీ పెట్టుకుని చక్కగా ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ అన్నీ చూసొద్దాం. నాకు ఆల్ ఇండియా వెళ్ళే అవకాశం ఉందిగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అరుణ మాట్లాడలేదు. పిల్లల్ని తీసుకెళ్లడానికే విసుగనిపించే ఈయనకి ఆ ముసలాళ్ళని తీసుకుని ఎలా వెళ్ళాలనిపిస్తోంది అనిపించింది. మాట్లాడవే. ఆమె చూబుకం పట్టుకుని తన వైపు తిప్పుకొని అడిగాడు. ఏం మాట్లాడను? పెళ్ళైన దగ్గర నుంచి మీతో కలిసి సరదాగా హాయిగా ఎన్నో చోట్లకి వెళ్ళాలని కలలు కన్నాను. ఒక్కటి కూడా తీరలేదు. మొట్టమొదటిసారిగా చిన్న కోరిక కోరాను. ఇది కూడా తీరదా? శనాదివారాలు వాళ్ల కోసమే ఖర్చు పెడతారు. సెలవు రోజులన్నీ వాళ్ల కోసమే. నాతో 4 రోజులన్నా ఏకాంతంగా గడపాలని మీకెందుకుండదో నాకు అర్థం కాదు. అబ్బా, జీవితం అప్పుడే అయిపోయిందా ఏమిటి? ఇంకా బోలెడు జీవితం ఉంది కదా, తర్వాత వెడదాం అన్నానుగా విసుగ్గా అన్నాడు. అరుణ నిట్టూర్చింది. జీవితం అయిపోయిందో ఇంకా ఉందో ఎవరికి తెలుసు? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని నీటి బుడగలాంటిది జీవితం. నిజానికి జీవితం చాలా సుదీర్ఘమైంది అంటారు, కానీ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అమాయకత్వంతో కొంత, అసహాయతతో కొంత, బాధ్యతలతో కొంత, అనారోగ్యంతో కొంత గడిచిపోతే మిగిలింది ఎందుకు పనికొస్తుంది? కృష్ణారామ అనుకోవడానికి తప్ప. ఈ వాస్తవం తెలుసుకోలేని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా ముందు ముందు ఎంతో జీవితం ఉంది అంటూ అనేక పనులు, సుఖాలు, ఆనందాలు వాయిదా వేస్తూ ఉంటారు. చివరికి ఏమవుతారో మీ ఇష్టం అంటూ పక్కకి తిరిగి పడుకుంది అరుణ. ఎల్టీసీ నాకు పిల్లలకి మాత్రమే ఇస్తారు. మీరు అవైల్ చేసుకోకపోతే మీకు ఇస్తారు.
మీ అమ్మకి నాన్నకి ఇవ్వరు కొంచెం విసురుగా అంది. సరే అయితే నువ్వు అప్లై చేయకు, నేను చేస్తాను. నాకైతే మా అమ్మకి నాన్నకి కూడా ఇస్తారు. కనీసం ఛార్జీలన్నా కలిసి వస్తాయి కదా. మరి ఆగ్రా, ఢిల్లీ అవన్నీ ఎప్పుడు వెళదాం అడిగింది చురుగ్గా. కొన్ని క్షణాల క్రితం వాగ్దానం చేసి మళ్ళీ తిరుపతికి అప్లై చేస్తానంటున్న భర్త ముఖంలోని భావాలు వెతుకుతూ. నెక్స్ట్ షెడ్యూల్లో వెళ్ళొచ్చుగా పక్కకి ఒత్తిగిల్లాడు. అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అన్నమాట. బరువుగా కళ్ళు మూసుకుంది అరుణ. ప్రసాద్ మర్నాడు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ టిక్కెట్లు బుక్ చేయించుకొచ్చాడు. 4 రోజుల్లో ఇంటిల్లిపాది తిరుపతి బయలుదేరారు. ఆ రోజు సెకండ్ సాటర్డే. అరుణ సోమవారం నుంచి బుధవారం దాకా లీవ్ పెట్టింది. ఆ రోజు సాయంత్రం వెంకటాద్రికి బయలుదేరాలి. సూట్ కేసులో చీరలు, ప్రసాద్ బట్టలు, పిల్లల బట్టలు సర్దుతోంది అరుణ. అనన్య తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి, మమ్మీ ఇది కూడా సూట్ కేసులో పెట్టు అంది. ఇదెందుకే, ఉన్న లగేజీ సరిపోకనా? తీసి పక్కన పెట్టేసింది అరుణ. ఐ వాంట్ మై మంకీ మమ్మీ, ఐ వాంట్ మై మంకీ అంటూ గొడవ చేస్తూ ఏడుపు మొదలెట్టింది. అబ్బబ్బబ్బబ్బా ఏంటా ఏడుపు, చంపుతాం, నోరు ముస్తావా లేదా కసిరింది. ఐ డోంట్ కమ్ విత్ యూ అంటూ అనన్య విసురుగా మంకీ బొమ్మ తీసుకుని బయటికి పరిగెత్తింది. హాల్లో ఆదిత్య, ప్రసాద్ కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. అనన్య ప్రసాద్ భుజం మీద వాలి గారాలు పోతూ, డాడీ నా మంకీ బొమ్మ తీసుకెళ్తానంటే మమ్మీ వద్దంటోంది, బ్యాడ్ మమ్మీ. ఊరికి వెళ్తూ బొమ్మలు ఎందుకు తల్లి నచ్చ చెప్పాడు భాస్కరం. బయలుదేరే రోజు పులిహార, పూరీలు చేయడం, సామాన్లు సర్దడం, పిల్లలకు కావలసిన చిరుతీళ్ళు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకోవడం వగైరా దగ్గర నుంచి తిరిగి వచ్చిందాకా ప్రసాద్తో ఓ గంట కూడా ఏకాంతంగా గడిపే అవకాశం రాలేదు అరుణకి. తిరిగి హైదరాబాద్ చేరేటప్పటికీ ఒళ్ళంతా పచ్చి పుండులా అయింది. 102 డిగ్రీల జ్వరంతో 4 రోజులు సెలవు పొడిగించింది. ఆ 4 రోజులు లలితాంబ వంట చేస్తే ప్రసాద్ పిల్లల పని చూసుకున్నాడు. అయితే బియ్యం ఎన్ని పోయాలి, కందిపప్పు ఎంత వెయ్యాలి, కూరలు 1/4 కిలో వండాలా, మీ పిల్లలు కారాలు తింటారా, నా వంట నచ్చుతుందో లేదో, ఉప్పు ఎక్కడుంది, ఆవాలు ఎక్కడున్నాయి, సరుకుల డబ్బాలు సరిగ్గా సర్దుకోవా, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక జ్వరం తాలూకు నీరసం కన్నా మరో నీరసం ఎక్కువైంది అరుణకి. జ్వరం పూర్తిగా తగ్గకుండానే తిరిగి రొటీన్ బాధ్యతల ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. 2 రోజులు అలాగే ఇంట్లో పని, ఆఫీస్ పనితో బాగా అలసిపోయి మళ్ళీ మంచం పట్టింది. ఈసారి కన్నీళ్లు కారిపోతుంటే అంది, నేను ఒక వారం రోజులు మా అమ్మ దగ్గరికి వెళ్తాను, పిల్లలకు కూడా దసరా సెలవులు వస్తున్నాయిగా. అలాగే వెళ్ళు, నేను కూడా వస్తాను పండక్కి 2 రోజుల ముందు, సరేనా? స్వరంలో అనురాగం కురిపిస్తూ అన్నాడు ప్రసాద్. అసలే మనసంతా చెమ్మగిల్లుందేమో. అతని అనురాగంతో కళ్ళు వర్షించసాగాయి. ఏడవు కరు, ఈ మాత్రానికే ఏడిస్తే ఎలా? టేక్ ఇట్ ఈజీ, ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ లైఫ్. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం, బోలెడంత జీవితం ఉంది ముందు ముందు అన్నాడు ఆమె నుదుటి మీద వెంట్రుకలు సవరిస్తూ. దసరా సెలవులకి పిల్లలతో పాటు వారం ముందు అరుణ పుట్టింటికి వెళ్ళింది. దుర్గాష్టమి నాడు ప్రసాద్ కూడా వచ్చాడు. ఆ కాసిని రోజులు సరదాగా ఆహ్లాదంగా గడిచాయి. కాలం చక్కచక్కా నడిచేసింది. ఆదిత్య ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అనన్య మెడిసిన్ సెకండ్ ఇయర్. ప్రసాద్, అరుణ నడి వయస్సుకొచ్చారు. భాస్కరం, లలితాంబ వృద్ధులైనారు. ఇప్పుడు వాళ్ళకి మంచం మీదకే అన్నీ. ఇదివరకటి కన్నా వాళ్ళకి సేవలు ఎక్కువగా చేస్తోంది అరుణ. 3 ఏళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఆమెకి 55 ఏళ్ళు. వెనక్కి తిరిగి చూసుకుంటే తాను జీవితంలోని మాధుర్యం ఏమనుభవించిందో ఆమెకే తెలియడం లేదు. ఇప్పుడు అన్నిటికీ నిర్లిప్తంగా అయిపోయింది. పిల్లలు సినిమాకి వెళ్దామన్నా నా కోపిక లేదు, మీరు వెళ్ళండి అంటోంది. మరో 4 ఏళ్లు గడిచాయి. అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. అనన్య తన క్లాస్మేట్ శ్రీహర్షని ప్రేమించింది. ఆ అబ్బాయికే ఇచ్చి కన్యాదానం చేశారు అరుణ, ప్రసాద్. ఆదిత్య కూడా తన క్లాస్మేట్ని ప్రేమించి ఆమెనే చేసుకుంటానన్నాడు. ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి అయినా కాదనడానికి కారణం కనిపించక ఆదిత్య పెళ్లి కూడా చేసేశారు. ఇప్పుడు ప్రసాద్, అరుణ పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరూ రిటైర్ అయ్యారు. అనన్య, ఆమె భర్త సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. అతని భార్య గోపిక సత్యం కంప్యూటర్స్లో చేరింది.
వాళ్ళిద్దరూ హైటెక్ సిటీకి దగ్గరగా మంచి ఫ్లాట్ అద్దెకి తీసుకుని విడిగా వెళ్ళిపోయారు. ఇంతకాలం ఇంటి నిండా జనంతో కళకళలాడిందేమో, ఇప్పుడు ఇద్దరే ఉంటే బోసిగా ఉంది అరుణకి. ఆ రోజు ఆదివారం. ప్రసాద్కి కాఫీ కలిపిచ్చి తాను కప్పు తీసుకుని పెరట్లో తిరుగుతూ అడ్డదిడ్డంగా పెరడంతా తుప్పల్లా పెరిగిపోయిన మొక్కల్ని చూస్తూ కాఫీ తాగడం పూర్తి చేసి మొత్తం గడ్డి మొక్కలన్నీ పీకేస్తోంది అరుణ. అరుణ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వచ్చిన ప్రసాద్ ఆమెకి దగ్గరగా నడిచి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు, ఇంతకాలం పని పని పని, క్షణం తీరిక లేకుండా పని, బాధ్యతలు. ఇప్పుడు ఇంత ఖాళీ సమయం ఏం చేయాలో తెలియడం లేదు కదూ. తెలియకే, చేయదలుచుకుంటే బోలెడు పనుంది. చూడండి చిక్కుడు పాది ఎలా అయిపోయిందో. గులాబీ కొమ్మలు కట్ చేసి ట్రిమ్ చెయ్యాలి. మల్లెపందిరి చూసారా పడిపోతోంది. కర్రలు సరిగ్గా పాతి సరి చెయ్యాలి. ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేయాలి. నీళ్లు సరిగ్గా పెట్టడం లేదు. ఇప్పటి నుంచి రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి, మందులెయ్యాలి. అబ్బో, బోలెడు పనుందే ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. మన పిల్లల బాధ్యతలు తీరిపోయాయి, కానీ ఈ పసిపిల్లల బాధ్యత మన మీద ఇంకా ఉంది, ఎప్పటికీ ఉంటుంది అంది అరుణ చిక్కుడు పాదు నుండి ఎండిపోయిన ఆకులు తీసేస్తూ. ఆమె చేస్తున్న పని తదేకంగా చూస్తూ 15 ఏళ్ల క్రితం ఆమె కోరిన కోరిక గుర్తు తెచ్చుకున్నాడు ప్రసాద్. ఆమె కోరిక చాలా చిన్న కోరిక. తను తీర్చగల స్తోమత ఉండి కూడా తీర్చలేకపోయాడు. కారణం ఒక్కటే, ఎప్పటికప్పుడు మీద పడుతున్న రకరకాల బాధ్యతల ఒత్తిడి. అటు కన్నవాళ్ల మనసు కష్టపెట్టలేక, ఇటు భార్యని సంతోషపెట్టలేక నలిగిపోయాడు. అరు, వైజాగ్ వెళ్దామా అడిగాడు ప్రసాద్. ఆశ్చర్యంగా అడిగింది అరుణ. ఇప్పుడా? దేనికి? అవును, దేనికి? ఆమె కాకతాళీయంగానే అన్నా అతనికి వెటకారంగా అనిపించినట్టు తోచింది. దేనికి? ఇప్పుడెళ్ళి ఏం చేద్దామని అడుగుతున్నట్టే అనిపించింది. అదే అరకు, బొర్రా గుహలు. ఈ వయస్సులో బొర్రా గుహలు చూడగలమనేనా? ఏంటండి, అవన్నీ ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి. అబ్బో, చాలా కష్టం. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయా? మీకు బీపీ వచ్చింది కదా? ఉసూరు మంది ప్రసాద్కి. అంతేనా? తనింక ముసలివాడైనట్టేనా? ఇదివరకులా చలాకీగా ఉండలేరా ఇద్దరూ? పోనీ అరకు వెళ్దాం. నాకు ఆ రోజు నువ్వు అడిగింది గుర్తుంది అరుణ. ఇప్పుడు వెళ్దామా? మనకింక అడ్డే ఉంది చెప్పు అన్నాడు జాలిగా. అరుణకు కూడా అనిపించింది, అవును, ఇప్పుడు అడ్డే ఉంది, హాయిగా తిరగచ్చు. తిరుగుతుంటే అదే వస్తుంది ఓపిక. అలాగే వెళదాం అంది. ఓకే, నేను వెళ్ళి టికెట్స్ తెస్తాను అంటూ బట్టలు మార్చుకోవడానికి హుషారుగా లోపలికి వెళ్తున్న ప్రసాద్ను చూసి నవ్వుకుంది అరుణ. వచ్చే శనివారం వాళ్ళు వైజాగ్ వెళ్ళడానికి టికెట్స్ దొరికాయి. ఇద్దరూ 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్టు హుషారుగా ఏర్పాట్లు చేసుకోసాగారు. వైజాగ్, అట్నుంచి అరకు, సింహాచలం, భీమిలి, విజయనగరం, అరసవెల్లి మొత్తం ప్లాన్ గీశాడు ప్రసాద్. కొంచెంగా జంతికలు కజ్జికాయలు చేసింది అరుణ. ఇద్దరూ చెరో సూట్ కేసులోనూ బట్టలు సర్దుకున్నారు. సెపరేట్ బ్యాగ్లో టూత్ బ్రష్లు, పేస్టు, దువ్వెన్న, పౌడరు, సబ్బు, సర్ఫు, మైసూర్ శాండిల్, సోప్సు, ఇద్దరి మందులు అన్నీ సర్దుకున్నారు. ఒక బాస్కెట్లో తిండి సామాను సర్దింది అరుణ. అవి ఇవి సర్ది లగేజ్ పెంచకు, నువ్వు మొయ్యలేవు, నేను మొయ్యలేను. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు ప్రసాద్. నాకు తెలీదా? అన్నీ అవసరమైనవే సర్దాను, ఇవి కూడా లేకపోతే ఎలా అంది అరుణ. సాయంత్రం 7:30కి ట్రైను. అరుణ ఇల్లంతా నీటుగా సర్ది స్నానానికి వెళ్ళింది. ప్రసాద్ రెడీ అయి కూర్చున్నాడు. అరుణ స్నానం చేసి గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గులాబీ రంగు పువ్వులున్న తెల్ల చీర కట్టుకుని, పౌడర్ రాసుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని ఘుమఘుమలాడుతూ వచ్చింది. శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు అన్నాడు ప్రసాద్ ఆమెని ఆపాదమస్తకం చూస్తూ. చాలండి చిరుకోపంతో కసిరి గోడగడియారని చూసింది. ఇంకా టైం ఉంది. పిల్లలకి ఫోన్ చేసి చెప్పారా? ఇదిగో ఇప్పుడు చెప్తాను అంటూ ఫోన్ కోసం లేస్తుండగానే ఫోన్ రింగ్ అయింది. నీ కూతురో కొడుకో 100 ఏళ్ల ఆయుష్ అంటూ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు ప్రసాద్. అవతల నుంచి అనన్య స్వరం నీరసంగా వినిపించింది. అమ్ముందా నాన్నా? ఉందమ్మా, మేము. అతనేదో చెప్పబోతుంటే మధ్యలోనే అంది అనన్య.
అమ్మకి ఇవ్వు నాన్న, నీతో మాట్లాడుతుందిట అంటూ అరుణకి ఇచ్చాడు ఫోన్. చెప్పు తల్లి ఆప్యాయంగా అంది అరుణ. అమ్మా, నాకు వారం నుంచి వాంతులమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, పని చేసుకోలేకపోతున్నాను, క్లినిక్కి కూడా వెళ్ళడం లేదు, ఏమీ తినాలనిపించట్లేదమ్మా. అమ్మ నువ్వు రావా ప్లీజ్, రామా. అంతా వింటున్న అరుణ మొహంలో మారుతున్న రంగులు చూస్తున్న ప్రసాద్ కంగారుగా అడిగాడు, ఏమైంది అరు? దీర్ఘంగా శ్వాస వదిలి రిసీవర్ పక్కన పెట్టేస్తూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో శతకోటి భావాలు వినిపించాయి ప్రసాద్కి. కానీ అవేం అర్థం కాలేదు. ఏంటి, ఏమైంది అన్నాడు మళ్ళీ. ఏం లేదండి, మీరు తాత, నేను అమ్మమ్మ కాబోతున్నాం. వైజాగ్లో గడిపే వారం రోజులు అమ్మాయి ఇంట్లో గడుపుదాం, సరేనా? పదండి, అన్నీ సర్దేయండి అంటూ చలనరహితంగా లేచి లోపలికి వెళ్ళిపోతున్న అరుణ వైపు వెర్రిగా చూశాడు ప్రసాద్. అనన్య గర్భవతి. మళ్ళీ అరుణ భుజాలపైన మరికొన్ని బాధ్యతలు పడ్డాయి. అనన్య ఆరోగ్యం కనిపెట్టుండడం, ఆమెకిష్టమైనవి చేసి పెట్టడం, సీమంతం హడావిడి, డెలివరీ, బాబు పుట్టడం, వాడి ఆలన పాలన. మరో 5 ఏళ్ల వయసు పెరిగింది ప్రసాద్ అరుణలకి. బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఆదిత్యకు కూడా పాపాయి పుట్టింది. సరదాలు షికార్ల వయసు దాటిపోయింది. ఆ ఆలోచన పోయింది. మనవడు మనవరాలతో ఆడుకోవడం, వాళ్ళ ముద్దు ముచ్చట్లు, వీటితో గడిచిపోయింది. ఇప్పుడు పిల్లల్ని చూడకుండా ఒక వారం రోజులు కూడా ఉండలేకపోతున్నారు ఇద్దరు. ఇల్లద్దెకిచ్చేసి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు కదమ్మా అన్నారు ఆదిత్య, అనన్య కూడా. అవును, అలా చెయ్యొచ్చు కదా మనం అన్నాడు ప్రసాద్ ఓ రోజు. కాసేపు మౌనంగా ఉన్న అరుణ అంది, వద్దండి, మన ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చాలనుకుంటున్నాను. వృద్ధాశ్రమమా? ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. దేనికి, ఎందుకొచ్చింది నీకు ఆ ఆలోచన? అదేమిటమ్మా, అసలు ఆ ఆలోచన ఏంటి? బోలెడన్ని వృద్ధాశ్రమాలున్నాయి, వాటిలో మనుషులే లేరుట అంది అనన్య. వృద్ధాశ్రమాలు కావాలనన్య, చాలా కావాలి. పెద్దవాళ్లంతా 60 దాటగానే ఆశ్రమంలో ఉంటే పిల్లలు జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. లేకపోతే జీవితంలో పూర్తిగా నిలదొక్కుకోకుండానే పెద్దవాళ్ల బాధ్యతలు మీద పడతాయి. వాళ్ల రోగాలు, రొస్టులు, సేవలు, వీటితో పిల్లల కెరియర్ దెబ్బతింటుంది. యవ్వనం మొత్తం బాధ్యతలతో గడిచిపోతుంది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండానే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ప్రసాద్ చెవులకి ఆవిడ స్వరంలో లీలగా మెదిలిన జీర వినిపించి చకితుడై చూశాడు. ఇంత వేదన ఉందా అరుణ గుండెల్లో? మరి ఇన్నేళ్ళు ఈ బాధ్యతలన్నీ ఎలా మోసింది? ఆశ్చర్యంగా చూస్తున్న అతని కళ్ళకి ఆమె వెనకాల ఉన్న కిటికీలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు నారింజ రంగు అలుముకున్న ఆకాశం కనిపిస్తోంది. పొద్దు వాలిపోతోంది అరుణ, లైట్ వెయ్యవో అన్నాడు. ఆవిడ నెమ్మదిగా లేచింది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ పొద్దు వాలిపోయింది విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.